సంక్రాంతి అంటే పాడి పంటలు, ప్రకృతి, పెద్దల పట్ల గౌరవాన్ని చాటుకునే గొప్ప ఉత్సవం అని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం తెలుగు విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన సంక్రాంతి ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గాలిపటాలు, ముగ్గులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దుల వంటి సంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేయాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. ఢిల్లీ యూనివర్సిటీలో ఢిల్లీ స్టూడెంట్ యూనియన్ వారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఇక్కడ నిర్వహించుకున్నారు. దానికి ప్రత్యేకంగా ఢిల్లీ తెలుగు స్టూడెంట్ సంఘం నుంచి వివేక్ రెడ్డి గారు, అలాగే కిరోరిమర్ కాలేజ్ ఇక్కడ ప్రిన్సిపల్ గారు, ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ వీళ్ళందరి తాలూకా సహకారంతో చాలా బ్రహ్మాండంగా మంచి ఏర్పాట్లతో మనం గ్రామాల్లో సంక్రాంతి ఏ రకంగా వైభవంగా మనం చేసుకోవాలని కొన్ని ట్రెడిషన్స్తో మనం ఆలోచిస్తాము. వాటన్నిటిని కూడా ఇక్కడ ఏర్పరిచి మొట్టమొదటిసారి ఢిల్లీలో సంక్రాంతి సంబరాల్లో గంగిరెద్దులు కూడా పెట్టి, అలాగే వాటితో పాటు భోగి మంటలు, అలాగే పొంగల్, ఇవన్నీ కూడా మంచి పిండి వంటలతో మన ఆంధ్ర తెలంగాణ వంటలతో తెలుగు వాళ్ళందరూ కూడా ఆనందపడేలా వైభవంగా ఈరోజు ఇక్కడ సంక్రాంతి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఫెస్టివల్స్ని మనం వాటిని కొనసాగించే విధంగా మనం కార్యక్రమాలు చేయాలి. దానికి యువత పెద్దపీట వేసుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది. మరొకసారి ఇందులో పార్టిసిపేట్ చేసిన వారికి అందరికీ కూడా నా తాలూకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగానే తెలియజేస్తున్నాను. ఓకే సార్.